ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు. బాంబు వేసిండని అమ్మ జీవితం. రాజాబాయ్ పార్టీ కోసం, పార్టీలో కార్యకర్తల కోసం మాట్లాడుతాడు. ఆయనను సస్పెండ్ చేసిరు. ఇక మాలాంటి వాళ్ళు మాత్రం కోపం వస్తాన్ని కేసులు పెడతారు. అందుకే నేను కూడా మాట్లాడుకునుకున్నా, ఇవన్ సాగు ఆడేస్తారు వాళ్ళ ఇష్టం లేని. ఇప్పుడు ఏమంటారంటే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అంటే గెలుస్తాము అనే ప్రశ్న లేదా. జూబ్లీస్ లో బీజేపీ గెలుస్తుంది అని అసలు ఆయన ఒప్పుకుంటలేడు. జూబ్లీస్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ నా అంటే ఇప్పుడు ఒకరేమో కాంగ్రెస్ తోని పొత్తున్నారు బీజేపీలో, ఒకరేమో బీఆర్ఎస్ తోని పొత్తున్నారు, చీకటి ఒప్పందం. ఇప్పుడు మరి ఏ పార్టీని గెలిపిస్తారు? మీరు కాంగ్రెస్ ని గెలిపిస్తారా బీఆర్ఎస్ ని గెలిపిస్తారా? ఫైనల్ గా బీజేపీ ఓడిపోతుంది. మరి ఓడిపోతే ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు? అసలు మీకు గెలిచే ఉద్దేశం లేదని ఆయన క్లియర్ కట్ చెప్తుంది. ఆయన డైరెక్ట్ గా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఈ జూబ్లీస్ అసెంబ్లీ అనేది కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అంటే కిషన్ రెడ్డి గారి పైన సూటిగా బాణం వేసి కొడతాను, ఇట్లా వేసి పెట్టిండి వదిలిపెట్టిండి. ఇప్పుడు తగులుతాంది. మరి కిషన్ రెడ్డి గారు ఇంజూరీ అంటే ఏదో ఒకటి మేనేజ్ చేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పార్టీలో లేడు, సస్పెండ్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆయన పైన ఏ ప్రచారం చేసినా ఏం ఉపయోగం లేదు. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా? ఓటమి అనేది ఖాయం. కానీ ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నాం? అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నరేంద్ర మోడీ ముఖంతో మాకు సంబంధం లేదు, మేము గెలిచినాం, మాకు ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇంత మెజార్టీ వచ్చినాయి అని చెప్పేసి అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎంపీలు చెప్పుకుంటారు. 8 మంది ఎంపీలు. ఆ 8 మందిలో ఒక అవకాశం దొరికింది మీకు. జూబ్లీస్ లో పార్లమెంట్ ఎన్నికల్లో పడ్డ ఓట్లు పడతాయా? పడితే ఇక మీరు తోపు అన్నట్టు, ఇక తురుము కాలన్నట్టు. లేదు ఒకవేళ పడలేదా, ఒకవేళ పడకపోతే ఇంకా మీ చరిస్మా లేదంటు. నరేంద్ర మోదీ బొమ్మ చూసి ముఖం చూసి ఓటేస్తుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలని చెప్పేసి నిర్ధారణ అయిపోతుంది. లేదు మరి మీకు కష్టపడుతుంటే మీరు గెలిచి చూపింది. కిషన్ రెడ్డి పై రాజా సింగ్ సెట్ అయ్యారట. జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపిర్రు. అయ్యో ఆయన బాధ ఆయన ఆడేదు. హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ లేదంటే హైదరాబాద్ ఒక్కటే వేసుకోరి, ఈ హైదరాబాద్ నియోజకవర్గాన్ని కానీ పార్లమెంటు లేదంటే ఈ ఎంటైర్ సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు కలిపి రంగారెడ్డి నాశనం చేస్తారు. ఈ నాశనం చేసిరు అనే విషయం నేను బయట పెట్టినాక అంతే. ఇక నా మీద కోపంతో నన్ను నిలగొట్టినట్టు ఏదో ఓపెన్ సీక్రెట్. రాజాబాయ్ కార్యకర్తల కడుపులో ఉన్న బాధను, కార్యకర్తల ఆవేదనను, కార్యకర్తల గోసను చెప్పింది అంతే. ఆయన ఎమ్మటే పాటలకి నిలగొట్టారు. కుట్రలు ఎట్లుంటారనే చెప్తాను. సో ఎవరైతే నిజాయితీగా ప్రశ్నిస్తారో వాళ్ళు మా బీజేపీ తట్టుకోలేకపోతారు. ఇక మహేష్ గాడ్సే లాంటి వ్యక్తిపై కూడా కుట్రలు చేసారు. అందుకే కదా మీ పార్టీని ఇలా వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మరి ఆయన బాధని వెలగెత్తా ఉంది. ఏదో ఒక రోజు మీరు పక్కాగా వెళ్తారు అని కామెంట్ అట. ఏడికి వెళ్తారా? బయటకా చెప్పలేము. ఇప్పుడు అందరినీ ఎలగొట్టినాక లాస్ట్కి ఆయన ఒక్కడే ఉంటాడు. లేదంటే ఆయనే బయటికి వెళ్ళకొచ్చి మిగతా వాళ్ళందరూ ఒకటవుతారు. సో ఏదైనా జరగవచ్చు. ఆయన బాధ మొత్తం కిషన్ రెడ్డి గారు టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు తనను ఎదురనీయకుండా చేసారు. తన వైఫల్యాలపైన ప్రశ్నిస్తే పార్టీకి వెళ్ళగొట్టరు, పార్టీని సర్వనాశం చేస్తున్నారు. ఇక రేపు జూబ్లీస్ లో కూడా ఓడిపోతాం. ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నాం? మరి కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తురా లేదంటే బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇస్తురా? దేశంలో ఏడ కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటి కావు, అదే నువ్వు తెలంగాణలో ఒకటైతే. అది చాలా ట్విస్ట్. మరి ఏమైనా జరగవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది. సో ఆయన అయితే తన ఆవేదనను వెలగెత్తుతా ఉండయా. బీజేపీ ఓడిపోతే బీజేపీ నాశనం చేస్తామనేది ఆయన ఫైనల్, ఆయన చెప్పాలనుకుంటున్న మనసులోని మాట. మరి మా కార్యకర్తలు ఆలోచించాలి.